ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో మెయిన్ టాపిక్ ప్రధాన చర్చ పిఎం కిసాన్ పేమెంట్ గురించి. ఇక పిఎం కిసాన్ పేమెంట్ రావు, పిఎం కిసాన్ పేమెంట్ లేనట్టేనా అని చెప్పేసి చాలా మంది హేళన చేశారు నిన్న మొన్నటి వరకు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో అంతర్భాగంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ పిఎం కిసాన్ పేమెంట్ గురించి అండ్ మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా చాలా స్పష్టంగా వివరించారు. పిఎం కిసాన్ పేమెంట్ పెంపు ఉంటుందా లేదా అండ్ పిఎం కిసాన్ తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. పేమెంట్ మాత్రం పెంపు ఉండదని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా క్లియర్ గా వెల్లడించారు. చాలా ప్రచారాలు వచ్చాయి, 8,000 9,000 లా పెంచుతారని చెప్పేసి. కానీ పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం ఏ ఒక్కరికి ఆగదు. అర్హుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల జాబితాలతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైతే అర్హులు ఉంటారో వారి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ పిఎం కిసాన్ పేమెంట్ మనకు 2-3 రోజుల్లోనే అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయని చెప్పేసి చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా తెలియజేశారు. కాబట్టి పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది వన్స్ మీరు వీడియో కింద లింక్ ఇచ్చాను, వన్స్ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో చాలా బ్రహ్మాండంగా ఆ లింక్ రూపంలో మీకు తెలిసిపోతుంది. అలాగే పిఎం కిసాన్ సంబంధించి ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేసి కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్